హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దివ్యాంగులకైతే భారీ శుభవార్త. 2 లక్షల రూపాయల గిఫ్ట్ ఇచ్చేటటువంటి సువర్ణ అవకాశం అయితే నేను మీకోసం ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికైతే తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో సకలాంగులని పెళ్లి చేసుకున్నా లేదా దివ్యాంగులని పెళ్లి చేసుకున్నా కూడా మీకు వివాహ ప్రోత్సాహక బహుమతి కింద వారి యొక్క బ్యాంక్ ఖాతాలో 2 లక్షల రూపాయలైతే గిఫ్ట్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క వివాహ ప్రోత్సాహక పథకానికి సంబంధించి ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కావలసినటువంటి అర్హతలు ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మన ఛానల్లో కేంద్ర మరియు 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ప్రభుత్వ పథకాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇవన్నీ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని ముందుగా మీకోసం చూపిస్తున్నాను చూడండి. వివాహ ప్రోత్సాహం దివ్యాంగుల ఉత్సాహం అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇరువురు దివ్యాంగులు వివాహం చేసుకున్న వారికి ఆర్థికంగా అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో దివ్యాంగులు సకలాంగులు అంటే అన్నీ మంచిగా ఉన్నటువంటి వారు గతం నుండే ఈ యొక్క పథకం అనేది ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఉండేది. అయితే ఒక దివ్యాంగుని లేదా దివ్యాంగురాలిని ఒక సకలాంగుడు లేదా సకలాంగురాలు వివాహం చేసుకున్నట్టయితే ఈ యొక్క 2 లక్షల రూపాయల ప్రోత్సాహకం అనేది ఇచ్చేటటువంటి పథకం అయితే ఇదివరకే ఉంది. దాంట్లో మార్పులు చేర్పులు చేస్తూ ఈ నెల 17వ తారీఖు రోజున రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క జీవోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇద్దరు దివ్యాంగులు అయినప్పటికీ కూడా వారికి 2 లక్షల రూపాయల ప్రోత్సాహకం అందించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే జీవో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే రూపాయలు 2 లక్షల ప్రభుత్వ ప్రోత్సాహకం అందించడం శుభసూచకం. ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహంతో ఎంతో మంది దివ్యాంగులు ముందుకొచ్చి వివాహాలు చేసుకునే అవకాశం ఉంది అని దివ్యాంగుల పట్టభద్రుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా ఇక్కడ ప్రముఖ దినపత్రిక ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అంటే మీకు సంబంధించినటువంటి 2 ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలి. అందులో మీరు ఏ రాష్ట్రానికి చెందినవారైతే ఈ పథకం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలలో కూడా ఉంది. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియోని చూస్తున్నారో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఏ జిల్లా వారైతే ఆ జిల్లా పేరు అదేవిధంగా ఆ యొక్క రాష్ట్రం పేరు ఖచ్చితంగా ఆధార్ కార్డులో ఉండాలి. దానితో పాటుగా మీ యొక్క పాన్ కార్డ్, మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ అనేది కూడా అడుగుతారు. వీటితో పాటుగా మీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్, మీ క్యాస్ట్ సర్టిఫికెట్ అయితే లైఫ్ టైం యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్ అయితే ఖచ్చితంగా దాని మీద 1 ఇయర్ డేట్ అనేది ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ ఆ డేట్ వరకు మాత్రమే యూజ్ అవుతుంది. అలా డేట్ అయిపోయినట్టయితే మీరు మళ్ళీ కొత్త ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా ముఖ్యమైనటువంటి ఇంకా 2 డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఒకటి రేషన్ కార్డ్, రెండవది వచ్చేసి సదరణం సర్టిఫికెట్. మీరు దివ్యాంగులు అని ధృవీకరించేటటువంటి సర్టిఫికెటే సదరణం సర్టిఫికెట్ కాబట్టి సదరణం సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ యొక్క సర్టిఫికెట్లో మీకు ఖచ్చితంగా 50% పైన డిజేబిలిటీ ఉన్నటువంటి వారికే ఈ పథకం ఇంప్లిమెంటేషన్ అనేది జరిగేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకొని మీరు వివాహం చేసుకున్న తర్వాత మీకు వివాహం అయినట్టుగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనేది కూడా మీకైతే రావడం జరుగుతుంది. ఇవన్నీ డాక్యుమెంట్స్తో మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఈ యొక్క పథకానికి అప్లికేషన్ చేసుకున్నట్టయితే మీకు 3 months లోపల ఈ 2 లక్షల రూపాయలు అనేది మీ ఖాతాలో జమ అయ్యేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఈ యొక్క పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.